ఎవరూ అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారని అనిపించింది. ఫోన్లో మాట్లాడదామంటే మీ నెంబర్ లేదు. అందుకే ఇలా లెటర్ రాసి పంపుతున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నిన్న ఆ విషయం చెప్పే పరిస్థితిలో నేను లేను. మీ ఇష్టాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలా అని మిమ్మల్ని నేను తప్పుగా అనుకోవట్లేదు. కానీ ఈ పెళ్లి మాత్రం ఇష్టం లేదు గౌతమ్. నన్ను అర్థం చేసుకుని ఈ పెళ్లి మీరే క్యాన్సిల్ చేసుకుంటారని ఆశతో రాస్తున్నాను. ప్లీజ్. ఏంట్రా లవ్ లెటరా? రూపమ్మ గారంటే నీ హీరోయినేనా? అవునరా, ఆ అమ్మాయి. ఏం పంపిందిరా రాయబారం? అదేరా, పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అని అడుగుతోంది. రేయ్, మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. రే గౌతమ్, పార్టీ చేసుకుందామని పిలిచావు, ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? పార్టీకి అన్ని అరేంజ్ చేసుకోండి, నేను ఈ లోపే వచ్చేస్తాను. సరేరా? సరేరా. అమ్మాయిలు చాలా గ్రేట్ రా. ఒక పేపర్ ముక్కను పంపి ఫ్రెండ్స్ని కూడా పక్కన పెట్టేసి వెళ్ళిపోయేలా చేశారు చూడు. అదేం లేదురా, అబ్బాయిలే గ్రేట్. ఆ అమ్మాయి పేపర్ ముక్క పంపితే బదులుగా పేపర్ ముక్క పంపకుండా ఆ ప్రేమ లేఖకి బదులుగా వీడే వెళ్ళాడు చూడు. అదిరా గ్రేట్నెస్ అంటే. అమ్మాయి గారితో మనసులో మాట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. విజయాంబిక గారు ఎందుకు అలా చేశారు? సీనానా, అమ్మాయి గారు ఓ పని చెప్తే బయటికి వెళ్ళి వస్తున్నా రాజు. అమ్మాయి గారు పని చెప్పారా? అమ్మాయి గారి పనులని నేను కదా చూసుకుంటాను. ఏం చెప్పుంటారు? ఇంతకీ అమ్మాయి గారు ఏం పని చెప్పారు? ఏం లేదు రాజు, ఏదో కవర్నే గౌతమ్ బాబుకి ఇచ్చి రమ్మన్నారు. గౌతమ్ బాబుకి కవర్ ఇచ్చి రమ్మన్నారా? ఏమై ఉంటుంది? మరి ఇచ్చావా? ఇచ్చాను రాజు, ఆవేశం చెప్దామనే వెళ్తున్నా. నేను చెప్తానులే, నువ్వు వెళ్ళు. అలాగే రాజు. అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ఈ విజయాంబిక గారు చూస్తే మళ్ళీ ఇష్యూ చేస్తుందేమో. ఎలా అడగాలి? అమ్మాయి గారు, ఏంటి రాజు, ఏమైనా చెప్పాలా? కాదు, అడగాలి. ఏంటో అడుగు. సీనన్నతో గౌతమ్ బాబుకి ఏమిచ్చిరమ్మని పంపించారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని, మీరే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని లెటర్ రాసి పంపించాను. ఏంటమ్మాయి గారు అంత పని చేశారు? నాకు వేరే దారి కనిపించలేదు రాజు. గౌతమ్ అయినా నా బాధ అర్థం చేసుకుంటాడని అలా పంపించాను. గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. మీరు అలా చేయకుండా ఉండాల్సింది అమ్మాయి గారు. గౌతమ్ బాబు పాజిటివ్గా తీసుకొని పక్కన పెడితే ఓకే, కానీ నెగిటివ్గా తీసుకొని ఇంటికొచ్చి పెద్దయ్య గారికి చెప్పి ఇష్యూ చేస్తే పెద్ద గొడవ అయిపోతుంది. ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? ఇప్పుడు ఏం చేయాలి రాజు? ఇప్పుడు ఏం చేస్తాం అమ్మాయి గారు? గౌతమ్ బాబు ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు.
కాబట్టి గౌతమ్ బాబు రెస్పాండ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అమ్మాయి గారు బాగా టెన్షన్ పడుతున్నారు. మళ్ళీ ఎలాంటి ఆగాయితీం చేస్తారో ఏమో. అయిపోయిందేదో అయిపోయింది. మీరు ధైర్యంగా ఉండండి. ఏం ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. దేవుడా, ఈ గండం నుండి నువ్వే కాపాడాలి. గౌతమ్ దీన్ని నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకునేలా చేయి స్వామి. ఈ గౌతమ్ టెన్షన్ నుండి బయటపడాలి. హాయ్ అంకుల్. హాయ్ గౌతమ్. నేరుగా ఇంటికి వచ్చేసాడేంటి? ఆ లెటర్ గురించి నాన్నతో చెప్పేస్తాడా? ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి గారు గౌతమ్కి లెటర్ రాసి తప్పు చేశారు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఈ గండం నుంచి ఆ దేవుడే కాపాడాలి. ఇంకేంటి గౌతమ్ విశేషాలు? మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. అంకుల్, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు గౌతమ్. పెళ్లి గురించి మాట్లాడాలి అంకుల్. పెళ్లి గురించా? అవును అంకుల్. అది మీ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టమేనా? మా అందరికీ ఇష్టమైతేనే కదా గౌతమ్ ఈ పెళ్లి నిశ్చయించింది. అయినా ఈ అనుమానం నీకెందుకు వచ్చింది? అలాంటిదేం లేదు అంకుల్. ఆ రోజు నేనే సడన్గా చూసి ఇష్టపడి మామయ్యకు చెప్పాను. మామయ్య కూడా మిమ్మల్ని అడిగారు. మీ మధ్య ఉన్న పొలిటికల్ రిలేషన్ వల్ల కూడా మీరు ఒప్పుకొని ఉండొచ్చు. మీ అమ్మాయికి ఇష్టమో లేదో అని మీరు అడగలేదు, తను చెప్పలేదు. అమ్మయ్యా, గౌతమ్ నా బాధను అర్థం చేసుకున్నట్టున్నాడు. నాన్నని కన్విన్స్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు. గౌతమ్ మంచివాడిలా ఉన్నాడు. అమ్మాయి గారి మనసును అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు. అలాంటిదేం లేదు గౌతమ్. మా అమ్మాయికి నా సెలక్షన్ మీద చాలా నమ్మకం, గౌరవం కూడా. తను నా మాట ఎన్నటికీ కాదందో. నాన్నేంటి ఇలా చెప్తున్నారు? గౌతమ్ కన్విన్స్ అయినా నాన్న అయ్యేలా లేరే. గౌతమ్, ఎలాగైనా నాన్నని నువ్వే కన్విన్స్ చేయాలి. ఆ క్లారిటీ ఉంటే చాలు అంకుల్. ఎందుకంటే నా సైడ్ నుంచి నేను క్లారిటీగా ఉన్నాను. తన అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది కదా అనిపించింది. గౌతమ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇంతకీ నేను పంపిన లెటర్ చదివాడా లేదా? గౌతమ్ని చూస్తుంటే నేను పంపిన లెటర్ చదివినట్టు లేడు. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు పర్మిషన్ ఇస్తే రూపను ఒకసారి బయటకు తీసుకెళ్తాను.
పెళ్లి కాకుండా బయటికి తీసుకెళ్ళడం ఏంటి గౌతమ్? అందులో తప్పే ఉంది దీపక్. అంటే అది దీపక్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? తమ్ముడు, దీపక్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. రూప విషయంలో చాలాసార్లు పొరపాటు పడ్డాం. ఆ మాత్రం జాగ్రత్త పడ్డంలో తప్పు లేదు కదా. అక్క, రూపకి గౌతమ్కి సీఎం గారి సమక్షంలో పెళ్లి ఫిక్స్ చేశాను. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. పెళ్లికి ముందు ఒకరికొకరు తెలుసుకోవడంలో తప్పే ఉంటుంది. మిస్ రూప, మీకు కూడా అభ్యంతరం లేకపోతేనే. ఇది గౌతమ్తో నా మనసులో ఉన్న బాధంతా చెప్పుకోవడానికి దొరికిన ఒక అవకాశంగా భావించి వెళ్తాను. లెటర్లో రాసిన విషయాల్ని నేరుగా చెప్తే అయినా అర్థం చేసుకుంటాడేమో. దేవుడా, ఎలాగైనా నా పరిస్థితిని అర్థం చేసుకునేలా చూడు స్వామి. సరే అంకుల్, వెళ్ళొస్తాం. రా రూప. అమ్మాయి గారు పంపిన లెటర్ చదివి కూడా ఇలా చేశాడేంటి? అమ్మాయి గారికి ఈ పెళ్ళి ఇష్టం లేదని తెలిసినా కూడా పెళ్లి చూసుకోవాలని ఫిక్స్ అవ్వడం ఏంటి? ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. రాజు, అంతా క్లారిటీగానే ఉంది. వెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేసే. అలాగే పెద్దయ్య. ఇలా బయటికి రావటం నీకు ఇష్టం లేదని చెప్పుంటే నేను తీసుకొచ్చేవాణ్ణే కాదు. మరి పెళ్లి ఇష్టం లేదని చెప్తే పెళ్లి కూడా చేసుకోడా? నిజంగా నా ఇష్టాన్ని గౌరవించేవాడే అయితే గౌతమ్ని ఈజీగా ఒప్పించొచ్చు. ఏంటి రూపా, నేనేం మాట్లాడుతున్నా సైలెంట్గానే ఉన్నా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోయినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు రూపా. నీ అందంతో ఒకసారి డిస్టర్బ్ చేసావు, నీ ఆలోచనతో మరోసారి డిస్టర్బ్ చేసావు. నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా నీతో డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యలేకపోతున్నా. దిగు రూపా. పద రూపా. రే, నింగి నుంచి నేలకొచ్చిన చందమామలా ఉందిరా. రే, పక్కన తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడ్రా. బాయ్ ఫ్రెండ్ ముందు డాష్ ఇస్తేనే కదరా కిక్ ఉండేది. సరే, సారీ మేడం. Sorry, సారీ madam. సారీ మేడం. సారీ సార్. సారీ. పద. మొత్తానికి చందం టచ్ చేసావురా. లక్కీ ఫెయిలరా నువ్వు. పద.
ప్లీజ్ కమ్ దిస్ వే. ప్లీజ్ సిట్ డౌన్ రూపా. నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు, ఇప్పుడే వస్తాను. హలో మిస్టర్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిస్తే అలా డాష్ ఇవ్వకుండా హగ్గిచ్చామండి కదా బ్రో. సారీ సార్. ఆమె నా కాబోయే పెళ్ళాంరా. నా ముందే నా కాబోయే పెళ్ళాన్ని టచ్ చేస్తావరా? సార్ తప్పైపోయింది సార్, నన్ను వదిలేండి సార్. రేయ్, అందమైన అమ్మాయి కనిపిస్తే ఒక్కసారైనా టచ్ చెయ్యాలనిపించటం పురుష లక్షణం. వీడేంటి ఇంత సైకోలా ఉన్నాడు? వీడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి గారి పరిస్థితి ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. వీడి గురించి ఎలాగైనా అమ్మాయి గారికి చెప్పాలి. కానీ ఆ అమ్మాయి పక్కన నాలాంటోడున్నప్పుడు ఆలోచించడం ప్రథమ లక్షణం అవ్వాలి. చూడు, ఒక్కసారి దేన్నైనా నాది అని ఫిక్స్ అయితే తనని నా నుండి ఆ దేవుడు కూడా దూరం చేయలేడు. ఆ అమ్మాయి విషయంలో కూడా అంతే. ఆ అమ్మాయి విషయంలో ఎవడడ్డొచ్చినా చంపేస్తా. ఆ అమ్మాయి నా సొంతం, నాకు మాత్రమే సొంతం. అమ్మా, గా రాజు ఏందమ్మా గిట్ల మెలక పెట్టిండు? గా అమ్మాయి గారు లగ్గమైతే గాని నన్ను లగ్గం ఆడను అంటుండు. ఎట్లయినా జర జల్దిగా లగ్గమేటట్టు చూడవే. నేను కూడా గదే సోంచాయిస్తున్నాను బిడ్డా. నువ్వు రాజుని కాకుండా ఇంకెవల్ని కోరుకున్నా ఈ పాటికి నీ లగ్గము ధూమ్ ధామ్ లెక్క చేసేట్టుదాన్ని. నువ్వేమో ఆ రాజులో ఏం చూసినావో ఏందో చేసుకుంటే ఆ రాజునే చేసుకుంటానని పట్టుబడితివి. ఏం చెయ్యను మళ్ళా? రండి బాబు రండి. మా వద్ద కడుపు నొప్పికి, కీళ్ల నొప్పులకి, మోకాళ్ల నొప్పులకి, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మేము తొలగిస్తాం. రావాలమ్మా రావాలి. రండయ్యా రండి. కీళ్ల నొప్పులకి, మోకాళ్ల నొప్పులకి. మొత్తం విన్నాను లేవయ్యా. నీ దగ్గర దానికి మూలికలు దొరుకుతాయా? దేనికి? దానికేనయ్యా. ఈయన వయసు చూస్తుంటే నరాల బలహీనత ఉండొచ్చు. ముసలోడని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోవట్లేదనుకుంటా. అదేనయ్యా, ఈ సంతాన సమస్యలను తీర్చడానికే మూలికలను నమ్మచ్చా, తీసుకోవచ్చా? ఈ వయసులో సంతానం అంటే మా వద్ద దొరికే మూలికలతో అయ్యే పని కాదయ్యా. అది నా కోసం కాదయ్యా, నా కొడుకు కోసం. ఆడికి కుసంత లోపం ఉన్నది. నీ మూలికలు ఆడి లోపాన్ని బాగు చేస్తే ఇదిగో ఈ రోడ్డు మీద మంచి కొట్టు పెట్టేస్తాను. సరే అయ్యా. అమ్మా, గా అప్పలనాయుడు మామా ఏదో తీసుకుంటున్నాడే, అంత గుట్టుగా తీసుకుంటున్నాడంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటవా? నాకు కూడా గదే సంజైతలేదే. చూద్దాం పద. అయ్యా, ఈ మూలికల్ని పొడి చేసుకుని
పాలల్లో గాని నీళ్ళల్లో గాని కలుపుకుని నెల రోజులు తాగమనండి. 2వ నెలలో మీ అబ్బాయి మరో అబ్బాయికి ప్లాన్ చేసుకోవచ్చు. రండి బాబు రండి, కీళ్ళ నొప్పులున్నా ఒళ్ళు నొప్పులున్నా రండి బాబు రండి, రండమ్మా రండి. కీళ్ళ నొప్పులకి నరాల బలహీనత కీళ్ళ నొప్పులా చెప్పండమ్మా. ఇప్పుడే ఒక గడ్డ పైనొచ్చి నీ దగ్గర మూలికలు తీసుకుపోయిండు కదా, గవి దేనికి? సంతాన లోపం కోసం తీసుకున్నాడు. అన్నకి ఇవేం పాడాలోచనలు? ఆయనకి కాదమ్మా, ఆయన కొడుకంట.